హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫ్రెండ్స్. ఈ రోజు మా ఛానల్లో మిల్ మేకర్ పకోడీ చేస్తున్నాం, నేను మా అమ్మమ్మ కలిసి. ఇప్పుడు మనం మిల్ మేకర్ కి కోటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా 1/4 కిలో మిల్ మేకర్ తీసుకున్నాం. మిల్ మేకర్ చాలా మంది తెలియక వాటర్ లో వేసి పిసికి చేస్తారు. అట్లా చేయడం వల్ల మిల్ మేకర్స్ లోపల మెత్తగా సాఫ్ట్ గా ఉండి స్వీట్నెస్ వస్తుంది. అట్లా చేయదు ఎప్పుడైనా సరే. ఇట్లా డైరెక్ట్ వేసుకుంటే కరకల్లాడుతాయి మిల్ మేకర్స్, టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మనం ఇప్పుడైతే వాటర్ లో వేసుకోకుండా డైరెక్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోటింగ్ వేసుకుందాం. ఇప్పుడు మనం మిల్ మేకర్ కోటింగ్కి ఏమేమి కావాలో చూసుకుందాం. కారం, అల్లం వెల్లిపాయ, కార్న్ఫ్లవర్, మసాలా, కరివేపాకు, ఉప్పు, శనగపిండి. మనం ఈ మిల్ మేకర్స్కి కోటింగ్ వేసుకుందాం. కొద్దిగా కారం వేసుకుందాం. ఉప్పు వేస్తున్నాము, అల్లం వేస్తున్నాం, మసాలా. ఇప్పుడు మనం కారం, ఉప్పు, అల్లం ఇవన్నీ వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం నూనె పోయమ్మమ్మ. నూనె పోసి కలుపుకోవడం వల్ల ఇవి అంతా కారం అంతా వీటికి అంటుంది. బాగా కలుపుకున్నాగానే కార్న్ఫ్లవరు, శనగపిండి వేసుకోవాలి. ఇట్లా బాగా అంటించుకుంటే టేస్ట్ ఉంటుంది. ఈ కారం అంతా వీటికి అంటుకున్నాగానే మనం శనగపిండి వేసుకోవాలి. వేయమ్మమ్మ. ఇప్పుడు 1/4 కిలో మిల్ మేకర్కి 100 గ్రాముల శనగపిండి వేసుకున్నాం. అట్లాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్. శనగపిండి, కార్న్ఫ్లవరు వీటికి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. కొద్ది కరివేపాకు కూడా వేసుకోము. వేయమ్మమ్మ. ఇప్పుడు మనం కరివేపాకుని వేసుకున్నాం కదా, ఇట్లా పొడి పొడి ఉంటుంది. కొన్ని నీళ్ళు పోసుకొని దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలి. పొడి పొడి ఉండకుండా, ఇట్లా పొడి పొడి ఉండకుండా కొన్ని వాటర్ పోసుకుందాం. కొన్ని పోయమ్మమ్మ. వాటర్ కొన్ననే పోసుకోవాలి, మరి రుచిరాగా పోసుకోవద్దు. ఓన్లీ ఇట్లా మిల్ మేకర్స్ కంటుకునేలాగానే పోసుకోవాలి. మనం ఇట్లా కొన్ని వాటర్ పోసుకోవడం వల్ల ఇట్లా విడివిడిగా ఉంటుంది. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే దగ్గరికి ఉండి ఒకటి రెండు ఇట్లా దగ్గర ఇట్లా పడుతుంటాయి మనం ఆయిల్ వేసినప్పుడు. మనకు పకోడీ రెడ్గా కావాలనుకుంటే ఇట్లా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, మీ ఆప్షనల్. నేనైతే వేసిన. ఇప్పుడు మన మిల్ మేకర్కి అయితే కోటింగ్ అయిపోయింది. పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకొని పకోడీ వేసుకుందాం. అమ్మ, నూనె వేడైందా మరి? అయిందమ్మా. ఇప్పుడు వేసుకుందాం, మిల్ మేకర్లు వేసుకుందాం. అమ్మమ్మ, మిల్ మేకర్ మరి ఎక్కువ చాలా మంది తినరుగా. మనం చేసిన పద్ధతిగా చేస్తే అందరు తింటారు. కూర కాకుండా ఇట్లా మంచిగా పకోడీ వేసుకొని తింటే కరకర అంటే రుచిగా ఉంటాయి, తింటారు. కొంతమంది కూర కూడా వండుకుంటారు. ఇట్లయితే బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. నేనైతే ఇప్పుడు వేసి చేస్తున్నాను నీకు. ఇగో ఇట్లా విడివిడిగా వేస్తే మంచిగా వస్తుంది, కాలటం మంచిగా కాలుతుంది, కరకర అంటే తింటుంటే. మంచిగా ఎర్రగాలనే కదమ్మా. ఈ బాగున్నాయి చూడు, ఎర్రగా కరకర అంటే మంచిగా. పచ్చిమిర్చినా చూసావా ఫ్రెండ్స్, మా మిల్ మేకర్ పకోడీ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అమ్మమ్మ, ఇప్పుడు వీటి మీద ఇట్లా నిమ్మకాయ వండుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తింటే మంచిగా ఉంటుంది. సరేమ్మా. దేమి మీరు పిచ్చిగా ఎట్లుందమ్మా? బాగుందమ్మా. సూపర్ ఉందా? నిమ్మకాయ వెళ్తే రుచి వచ్చింది. చాలా చాలా బాగుంది. పకోడీ మాత్రం నిజం ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంది అసలు. మా వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.